హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారు అందరూ? మీరందరూ బాగుండాలి. ఈ విషయంలోని జీవకోటి అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు మనము ఏ విధమైన మసాలా లేకుండా ఆలుగడ్డ పన్నీరు కుర్మా చేసుకుందాము. 100 గ్రామ్స్ ఆలుగడ్డ తీసుకున్నానండి. ఇది హెరిటేజ్ కంపెనీ 250 గ్రామ్స్ పన్నీరు, ఫ్రెష్ పన్నీరు. ఈ ఆలుగడ్డను ఈ పీలర్తో పీల్ తీసుకోవాలండి. మొత్తము తీస్తున్నాను పీల్ అంతా. పీల్ తీయడం అయిపోయిందండి. ఇప్పుడు ఒక కత్తి తీసుకొని దాన్ని ఆలుగడ్డని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా చూపించే విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆలు పన్నీర్ గ్రేవీ ఏ విధమైన మసాలాలు లేకుండా మామూలు ఇంగ్రీడియంట్స్తో చేస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి. ఆలుగడ్డను కట్ చేసిన తర్వాత ఈ విధంగా బాగా కడగాలండి. దానికి స్టార్చ్ ఉంటుంది, అది మొత్తం పోయేట్టుగా వాటర్ తెల్లగా వచ్చేట్టుగా కడుక్కోవాలి. నేను అదే విధంగా కడుగుతున్నాను. బాగా కడిగేసాను, తెల్లగా వచ్చినాయి వాటరు. ఇప్పుడు ఈ పన్నీర్ తీసుకొని ప్యాకెట్ని ఓపెన్ చేసుకోవాలండి. ఓపెన్ చేసినాను ప్యాకెట్ని. చూడండి, అంత వచ్చింది పన్నీర్. ఇప్పుడు ఈ పన్నీర్ను పక్కకు పెట్టేసి ఒక ఆనియన్ తీసుకోవాలండి. ఆనియన్ని కట్ చేసుకొని మొత్తం పొట్టంతా తీసేసుకోవాలండి. చాలా ఘాటు ఉన్నాయండి ఉల్లిగడ్డలు, కళ్ళు వండుతున్నాయి. వీటిని వాష్ చేసుకొస్తాను ఇప్పుడు. ఉల్లిగడ్డ వాష్ చేసుకొచ్చానండి, కట్ చేస్తున్నాను. సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఎట్లాగో మిక్సీ పెడతాను కాబట్టి లావైనా పర్వాలేదు. మిక్సీ జార్లో వేసుకోవాలి. కానీ 1 టీ స్పూన్ జీలకర్ర, టీ స్పూన్ మెంతిపిండి, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, 1 టీ స్పూన్ అల్లం పేస్ట్. ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పన్నీర్ని ఇదే విధంగా ఇట్లనే వేయించుకోవాలి. నెయ్యి అంతా కడాయి చుట్టూ స్ప్రెడ్ అయ్యేటట్టు చుట్టూ ఇట్లా తిప్పుకొని వేయించుకోవాలి, లేకుంటే పన్నీర్ అతుక్కపోతుంది. ఒకవైపు కాలాక రెండో వైపు తిప్పుకోవాలి. ఈ విధంగా కాలాలి. ఇది వేగుతూ ఉంటుంది. ఈలోగా మనం ఈ ఉల్లిగడ్డ మిక్సీ పట్టుకొచ్చుకుందాం. మంచిగా అయిందండి. ఇప్పుడు ఇది 2 వైపులా బాగా వేగింది. ఈ విధంగా వేగింది. ఇప్పుడు తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాం. దీంట్లోనే ఇంకొక 2 స్పూన్ల నెయ్యి వేసి, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, చిటపడినా కానీ మిక్సీ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిగడ్డ మిశ్రమం మొత్తం వేసేయాలి. మంచిగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టు వేయించుకోవాలి. చిన్న మంట మీద వేయించుకోవాలి. మాడిపోకుండా నిదానంగా వేయించుకోవాలి. ఉల్లిగడ్డ పేస్ట్ అంతా బాగా వేగిందండి. కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు ఇప్పుడు వీటిని ఇందులో వేసారు. కలుపుకోవాలన్నీ.
రుచికి సరిపడా సాల్ట్ బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు, గడ్డ పెరుగు తీసుకొని బాగా బీట్ చేసుకోవాలి. గడ్డలు ఏం లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా గడ్డలు ఏం లేకుండా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేట్టు కలుపుకోవాలి. ఒకసారి మూత తీసి చూద్దాము. కొద్దిగా వేగినాయి ఆలుగడ్డలు. 1 టీ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది టమాటా ప్యూరీ అండి. ఒక 2 టీ స్పూన్ల ప్యూరీ వేసుకోవాలి. వేసి బాగా కలుపుకొని మళ్ళీ 1 నిమిషం మూత పెట్టుకోవాలి. ఒకసారి చూద్దాము. దీంట్లో ఇప్పుడు ఇందాక కలిపెట్టుకున్న పెరుగు వేసేయాలి. ఇట్లా కొన్నిట్లా వాటర్ పోసి మొత్తం అంతా పెరుగంతా పోసేయాలి. బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. ఒకసారి చూద్దాము. చూడండి, నెయ్యి అంతా ఇట్లా పైకి వచ్చింది. ఇట్లా రావాలి. దీంట్లో కొన్ని ఫ్రోజన్ బఠానీ, ఇది మన ఇష్టం ఏమైనా వేసుకోవచ్చు. పచ్చి బఠానీలు వచ్చిన సీజన్లో వచ్చినప్పుడు తీసుకొని వాటిని ఒలిచిపెట్టి ఇట్లా డీప్ ఫ్రిడ్జ్లో పెడితే 1 ఇయర్ అంతా వాడుకోవచ్చు. అవి వేస్తున్నాను. ఇవి పచ్చి కాబట్టి తొందరగా ఉడికిపోతాయి. మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి ఉడకనిద్దాం. ఒకసారి చూద్దాము. ఆహా, అబ్బబ్బా, ఎంత చూడండి, ఎంత మంచి కలరు. కలర్ చూస్తేనే తినాలనిపిస్తుంది. ఎంత బాగుంది చూడండి కలర్. ఒకసారి మొత్తం కలిపేసుకొని నీట్గా ముక్కలు ఉడికినాయేమో చూడాలి. కాలుతుంది. ఇంకా ఉడకలేదండి, ఇంకా ఉడకాలి. ఇప్పుడిప్పుడే కొంచెం ఉడుకుతుంది. ఈ టైంలో కొద్దిగా ఇట్లా వేయించి పెట్టుకుంటాను. నేను ఎప్పుడు కరివేపాకు అందుబాటులో ఉంటుంది ఉండదని వేయించి పెట్టుకుంటా. నాకు చెట్టు ఉంది, అయినా కూడా ఒక్కోసారి వెళ్ళి తెచ్చుకోవడానికి బద్ధకం. దీంట్లో మునగాకు కరివేపాకు 2 ఉన్నాయి. ఇది మామూలుగా పెడితే తినరు. ఇట్లా పొడి చేసి వేసినాం అనుకోండి, ఏదో విధంగా కడుపులోకి వెళ్తుంది. ఇప్పుడు ఏమనకుండా తింటారు. కసూరి మేతిలాగా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టుకొని కొంతసేపు ఉడికిద్దాం. ఆలు ఉడికేలోగా ఈ పన్నీర్ కట్ చేసుకుందాం. సాఫ్ట్గా ఉంటుందండి, ఒట్టిగానే కట్ అవుతుంది. ఇది పెద్ద కష్టపడాల్సింది ఏముండదు. ఈ హాఫే వేస్తాను. ఈ హాఫ్ నెక్స్ట్ టైం వాడతాను, ఎందుకంటే కొంచెం ఒకటే ఆలుగడ్డ ఉంది. 100 గ్రామ్స్ ఆలుగడ్డనే, ఇది 250 గ్రామ్స్ పన్నీరు. ఇది నెక్స్ట్ టైం వాడతాను. కూర అవడానికి ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు పడుతుందండి. ఇలాగ మనం కిచెన్ అంతా క్లీన్ చేసేసుకుందాం. ఇట్లా ఎప్పటికప్పుడు చేసేసుకుంటే ఏ కష్టం ఉండదు. మొత్తం అంతా ఒకేసారి చేసుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. అటు వంట చేసుకుంటూ ఇటు కిచెన్ క్లీన్ చేసుకోవాలి. స్టవ్ అయితే ఎప్పుడు ఇదే విధంగా నీట్గా ఉంటుంది. వంట అవగానే స్టవ్ కూడా క్లీన్ చేసేస్తాను. ఇప్పుడు నీట్గా ఉంటుంది స్టవ్. ప్లాట్ఫామ్ పెద్దగా ఉంటుందండి, ఇంకా క్లీన్ చేసుకోవాలంటే కూడా కష్టమవుతుంటుంది. అయినా సరే చేసుకోవాలి. ఒకసారి చూద్దామండి. బాబా, ఎంత మంచి కలర్ చూడండి.
చుట్టూ నెయ్యి, ఇట్లా నెయ్యి పైకి వచ్చిందంటే ఇంక అయిపోయినట్టే. కానీ ఆలుగడ్డ ఉడికిందా చూడాలి ఒకసారి. ఉడికిపోయిందండి, ఆలుగడ్డ కూడా ఉడికిపోయింది. ఉత్తి ఇట్లా అనగానే విరుగుతుంది, ఉడికిపోవాలి. స్పూన్తో ఇట్లా అనగానే విరుగుతుంది. 2 ముక్కలు అయిపోయింది అంతే, ఇంకా అయిపోయింది. ఈ పన్నీరు వేసేసుకోవాలి. అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మంచి ఉప్పు కారం పెట్టుకు అన్నీ పట్టేట్టుగా, ఆలుగడ్డ పిసులతో పాటు ఇవి కూడా. ఆలు కూడా 100 గ్రామ్సే కాబట్టి నేను పన్నీర్ కూడా 100 గ్రామ్సే వేసినాను. సో మంచిగా నీట్గా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. కొద్దిగా కొబ్బరి పొడి వేద్దామండి, ఒక 1/2 టీ స్పూన్. ఒకసారి కలిపేసి ఒక్క నిమిషం మూత పెట్టేస్తాం. ఒకసారి చూద్దాము, ఇంకా అయిపోయినట్టే. ఈ విధంగా నెయ్యి పైకి వస్తే ఇంకా కూర అయిపోయినట్టే. చూడండి, కనిపిస్తుందా మీకు క్లియర్గా? ఇంకా స్టవ్ ఆన్లోనే ఉంది. ఇంకా స్టవ్ బంద్ చేస్తున్నా. మూత పెడితే దాని ఫ్లేవర్ అంతా ఇంకా మంచిగా పట్టుకొని చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఇట్లా చేసుకోండి, తప్పకుండా చేసుకోండి, ట్రై చేయండి ఈ విధంగా. ఇప్పుడు మనము ఈ కిచెన్ అంతా క్లీన్ చేసేసుకోవాలి. మిగిలిన బ్యాలెన్స్ కిచెన్ కూడా అక్కడి నుంచి చేసుకొస్తూ వచ్చా కదా, అక్కడి నుంచి చేస్తున్నానండి. ఇదంతా పని మధ్యలో అటు వంట, ఇటు క్లీనింగ్. ఇది నెయ్యి డబ్బా మొత్తం ఇట్లా క్లీన్ చేసుకుంటూ దీంట్లో నెయ్యి తీసి పెడతాను కదా, ఇది అయిపోయింది. ఇప్పుడు దీంట్లో తీయాలి. ఇప్పుడే ఫ్రిడ్జ్లో తీసి పెట్టిన, గట్టిగా ఉంది. కొద్దిగా మెల్ట్ అయ్యాక తీస్తాను. ఈలోగా ఇవన్నీ కూడా కడిగేసుకున్నానండి. పీలరు, నైఫ్ కడిగేసుకొని తూడ్చేసుకున్నాను. ఎప్పటిదప్పుడు పెడితే నీట్గా ఉంటాయి, మళ్ళీ దొరుకుతాయి మనకు. లేకుంటే ఎక్కడొక్కడ పెట్టినామనుకోండి అసలు దొరకవు. ఇవి కూడా నీట్గా తూడ్చేసుకొని దేని ప్లేస్లో అది పెట్టేసుకుంటే దొరికిపోతాయి. ఇవి టైం సేవ్ అవుతుంది. ఈ పని చేసుకుంటూ ఆ పని చేసుకుంటే టైం అంతా సేవ్ అవుతుంది మనకు. బోలెడ్ టైం ఉంటుంది. లేకుంటే అసలు టైం లేదో అంటారు. టైం బోలెడ్ ఉంటుందండి మనకు. పని చేసుకునే న్యాక్ ఉండాలి. ఈ డ్రాలో పెట్టేసుకోండి. ఇదేమో ఈ మిక్సీ జార్లు అన్నీ ఇక్కడ ఉంటాయి, ఇక్కడ పెట్టేసుకోవడం. రైస్ కూడా అయిపోయిందండి, ఆరెంజ్ వచ్చింది. స్విచ్ బంద్ చేస్తున్నాం. ఇంకా అయిపోయింది. వంట పని ఇస్ కంప్లీటెడ్. చూడండి కిచెన్ అంతా ఎంత నీట్గా. ఈ విధంగా ఎప్పటికప్పుడు చేసుకోండి, నీట్గా ఉంచుకోండి. అన్నపూర్ణాదేవి కటాక్షం ఉంటుంది. వంట అయిపోయిందండి, లంచ్ టైం కూడా అయింది. వడ్డిస్తున్నాను అన్నం ప్లేట్లో. కూర పెడుతున్నాను. పన్నీర్ ముక్కలు, ఆలుగడ్డ ప్లేట్లో పెట్టేసానండి. తీసుకెళ్ళి ఇస్తున్నాను, టేస్ట్ చెప్పమని. కలుపుతున్నారు, తింటున్నారు, చెప్తారు టేస్ట్ బాగుంది అంటుండండి. నేను కూడా రైస్ పెట్టుకున్నానండి, కర్రీ పెట్టుకుంటాను. పన్నీర్ ముక్కలు, ఆలుగడ్డ పెట్టుకున్నాను. ప్లేటు ఇందాక కూర వండిన ప్లేటు, అందుకే ఇదంతా ఆయిల్ ఉంది. ఇంకెందుకు, నీట్ మంచిదే కదా అని ఇందులోనే పెట్టుకొని తింటున్నాను. ఇట్లా కలిపేసుకొని ఒక పన్నీర్ ముక్క, ఒక ఆలుగడ్డ ముక్క, కొద్దిగా రైస్, 3 కలుపుకొని అన్నపూర్ణ మాతకు దండం పెట్టుకొని, అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి మాతా చ పార్వతి పితా దేవో మహేశ్వర బాంధవా శివ భక్తా చ స్వదేశో భువనత్రయం అని దండం పెట్టుకొని తినాలండి. ఒక మనిషికి జీవితం ఉండటం కంటే ఇంకో గొప్ప విషయం ఉందని నువ్వు చెప్తుంటావు. అవునా? నేను చెప్పడం కాదండి, చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఏదైనా చేసుకోండి, తినండి.
ఎంజాయ్ చేయండి. పన్నీర్ అయితే అల్టిమేట్ అండి. ఆలుగడ్డ పన్నీరు చాలా బాగుంది. చేసుకోండి, తినండి, లైఫ్ని ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.